ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్ చైనా సాయంతో గట్టెక్కాలని ప్రయత్నిస్తోంది. నిన్న మొన్నటి వరకు భారత్కు మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు స్వరం మార్చి డ్రాగన్తో స్నేహం చేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ చైనా పెట్టుబడుల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం గ్లోబల్ ఆర్థిక పటంలో హాట్ టాపిక్గా మారింది. బంగ్లాదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చైనా బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులే ప్రధాన అంశంగా జరిగిన ఓ సదస్సును యూనస్ ప్రారంభించారు. చైనా వాణిజ్య శాఖ మంత్రి వాంగ్ వెంటావో ఈ సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. చైనా పెద్ద ఎత్తున తమ దేశంలో పెట్టుబడులు పెడితే తమ దేశ ఆర్థిక ముఖ్య చిత్రమే మారిపోతుందన్నారు మహ్మద్ యూనస్. ఈ సందర్భంగా యూనస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగంలో చైనా కంపెనీలు మంచి పేరు సంపాదించాయని కొనియాడారు. చైనాతో కలిసి పనిచేయడానికి బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని, తమ దేశంలో చైనా భారీగా పెట్టుబడులు పెడితే దేశ ఆర్థిక వ్యవస్థ మలుపు తిరుగుతోందన్నారు. దేశ ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడం, చట్టాలను సరళీకరించడం, వ్యాపార కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ముందుకు సాగుతున్నామని యూనస్ వివరించారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతున్న క్రమంలో చుట్టూ ఉన్న శత్రు దేశాలు ఏకం అవుతుండడం ఒకంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చైనా, పాక్ దేశాలు భారత్ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తుండగా తాజాగా బంగ్లా ఈ జాబితాలోకి చేరింది. మహ్మద్ యూనస్ తరచూ భారత్పై వ్యతిరేక స్వరాలు వినిపిస్తూనే ఉన్నారు. అంతేకాదు భారత్ వ్యతిరేక ఉగ్రవాదులకు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో భారత్కు బంగ్లాదేశ్ ముప్పుగా మారే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.